నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ 1 50 డేస్ ప్లాన్ను ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాకేజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ప్లే స్టోర్లో లభిస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ టెట్ పేపర్ 1 పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 50 రోజుల్లో మొత్తం సిలబస్ను క్షుణ్ణంగా చదవడంతో పాటుగా క్విక్గా రివిజన్ చేయడానికి సహకరించేలా ఆన్లైన్ పరీక్షల్ని నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. ఎవరైతే పాఠ్య పుస్తకాలను శ్రద్ధగా చదువుతూ తమ ప్రిపరేషన్ ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అనుకుంటూ ఉంటారో అటువంటి అభ్యర్థులకు మా ఈ పరీక్షలు చక్కగా సహకరిస్తాయి. ఈ ప్యాకేజ్ లో మీకు ఎటువంటి స్టడీ మెటీరియల్ మరియు ఆన్లైన్ క్లాసెస్ మేము అందించము. కేవలం క్వాలిటీ బిట్స్ తో చక్కని ఆన్లైన్ పరీక్షలు మాత్రమే మేము అందించే ప్రయత్నం చేస్తాము. సో మొత్తంగా చూసినట్లయితే ఒక్కొక్కటి 150 ప్రశ్నలతో మొత్తంగా 3 గ్రాండ్ టెస్టులని ఈ ప్యాకేజ్ లో భాగంగా మేము అందించడం జరుగుతుంది. ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో కూడినటువంటి 42 ప్రాక్టీస్ టెస్టులని మీకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి వారము ఒకటి వంతున 7 వీక్లీ టెస్టులు మీకు అందించడం జరుగుతుంది. అలాగే రివిజన్ కోసం అని చెప్పి 14 రివిజన్ టెస్టులు, అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఒక 5 లభిస్తూ ఉంటాయి. మొత్తంగా చూసినట్లయితే 9000 ప్రశ్నలతో కూడినటువంటి ఈ ఆన్లైన్ పరీక్షలను మీరు 600 రూపాయలు చెల్లించి పొందేటువంటి అవకాశం ఉన్నది. సో పేమెంట్ చేసే విధానము అలాగే పరీక్షలను ఎలా రాయాలి అనేది క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ బ్రాకెట్ లో NC ఎగ్జామ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సరస్వతి దేవి లోగోతో ఉన్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ పేరు వివరాలు అడుగుతుంది. సో మీ పేరు మొబైల్ నెంబర్ తప్పు లేకుండా ఎంటర్ చేయాలి. అలాగే +91 ఇవ్వకూడదు. జస్ట్ 10 అంకెల మొబైల్ నెంబర్ని అక్కడ ఇచ్చి తర్వాత మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని, అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని 2 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. మీరు తెలంగాణ ఎగ్జామ్ సెక్షన్ మీద క్లిక్ చేసి తెలంగాణ ఎగ్జామ్ సెక్షన్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మళ్ళీ మిమ్మల్ని వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు జస్ట్ మీ పేరు ఇతర వివరాలు అడుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత అక్కడ కనిపించేటువంటి TS టెట్ 2024 పేపర్ 1 50 డేస్ ప్లాన్ అని కనిపిస్తుంది. దాని కింద డీటెయిల్స్ అలాగే సిలబస్ కనిపిస్తాయి. సో డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం ఎన్ని పరీక్షలు వస్తాయి, వ్యాలిడిటీ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా అక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే సిలబస్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సిలబస్ షీట్. ఈ PDF డౌన్లోడ్ అవుతుంది. ఆ సిలబస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రెండింటిని జాగ్రత్తగా చూడండి. డీటెయిల్స్ అలాగే సిలబస్ జాగ్రత్తగా చూడండి. ఈ రెండు చూసిన తర్వాత ఈ పరీక్షలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి, వీటి వలన మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అనిపిస్తే ఆ కింద కనిపించేటువంటి బై నౌ అనేటువంటి బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేసినటువంటి పేమెంట్ సక్సెస్ అయింది అన్నట్లయితే ఆ తర్వాత బై నౌ అనేటువంటి ప్లేస్ లో ఆ బై నౌ తొలగించబడి దాని ప్లేస్ లో గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో మీరు ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు ఆ గో టు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసి పరీక్షల్ని రాయడం ప్రారంభించవచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత గో టు ఎగ్జామ్స్ లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ప్రతి ఎగ్జామ్ కి ఎదురుగా షెడ్యూల్ ప్రకారం అటెంప్ట్ బటన్ అనేటువంటిది చేర్చబడుతుంది. సో అటెంప్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్స్ ని స్టార్ట్ చేయవచ్చు. సో మరిన్ని వివరాల కోసం మనం నవచైతన్య యూట్యూబ్ ఛానల్లో డెమో వీడియోని పెట్టి ఉంచాము. సో ఆ డెమో వీడియోని మీరు గమనించవచ్చు. సో ఒకసారి ఇక్కడ మీకు కొన్ని సూచనలు అదనంగా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే ఈ సూచనలు కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో అలాగే తెలంగాణ టెట్ ప్లస్ DSC రెండింటికి కలిపి కూడా మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ అందిస్తున్నాము. సో విడివిడిగా తీసుకోవాలి అన్నట్లయితే టెట్ ప్యాకేజ్ వచ్చేసి 600, అలాగే DSC ప్యాకేజ్ వచ్చేసి 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు కలిపి తీసుకోవాలని ఎవరైనా అభ్యర్థులు భావించినట్లయితే 1000 రూపాయలు పే చేసి తెలంగాణ టెట్ ప్లస్ DSC ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అన్నమాట. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year లోపు మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా మేము మీకు అవి ఫ్రీగానే లభిస్తూ ఉంటాయి. సో మీరు ఏదైనా వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 నెంబర్కి కానీ లేదా 9642717460 అనేటువంటి నెంబర్లకు కానీ నేరుగా ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వీలైనంత వరకు సాయంత్రం 6:30 తర్వాత కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీకు షెడ్యూల్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఈ PDF ని నేను చెప్పినట్లుగా ఇందాక సిలబస్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు అన్నట్లయితే మా వాట్సాప్ గ్రూప్ లో ఈ షెడ్యూల్ ని మేము పదే పెడుతూనే ఉంటాం. సో 18/3/2024 సో 18వ తారీఖున టెట్ పేపర్ 1 కి సంబంధించినటువంటి మోడల్ గ్రాండ్ టెస్ట్ 1 నిర్వహించడం జరుగుతుంది, అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే 20వ తారీఖున ఇంకొక మోడల్ టెస్ట్ ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే మీరు అదే రోజు మోడల్ టెస్ట్ రాసేయాలనే నిబంధన అయితే ఏం లేదు. జస్ట్ కొంతమంది అభ్యర్థులు
ఏం చేస్తారంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు తమ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, తమ ప్రిపరేషన్ ఏ విధంగా మలుచుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ రాయాలి అనుకుంటూ ఉంటారు. సో మా సలహా కూడా మనం ఎలా ఉన్నాము అనేది తెలిసిన తర్వాతనే మనం ఎలా చదవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక మోడల్ టెస్ట్ అయినా కనీసం ముందుగా రాసుకోవడం మంచిది. సో ప్రతి ఎగ్జామ్ లోనూ ఎలా మార్కులు డివిజన్ చేసిస్తాము అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సైకాలజీ నుంచి 20 బిట్లు, తెలుగు నుంచి 20 బిట్లు, ఇంగ్లీష్ నుంచి 20 బిట్లు, మ్యాథమెటిక్స్ నుంచి 15 బిట్లు, సైన్స్ నుంచి 12, అలాగే సోషల్ స్టడీస్ నుంచి 13 బిట్లు. మొత్తంగా 100 బిట్లకి ప్రతిరోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 18, 20వ తారీఖుల్లో తెలంగాణ టెట్ కి సంబంధించినటువంటి మోడల్ గ్రాండ్ టెస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న సూచన ఏమంటే మీరు అదే రోజు ఎగ్జామ్ రాయాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. సో అలాగే ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎగ్జామ్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 ఇయర్ వరకు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు అనేలాగే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ గ్రాండ్ టెస్ట్ నేను మొదట్లో రాయలేను, చివరిలో రాద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఈ గ్రాండ్ టెస్ట్ అట్టే వదిలేయచ్చు. సో చివరిలో మీరు ఆ గ్రాండ్ టెస్ట్ రాసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 1 నుంచి సిలబస్ కనుక గమనించినట్లయితే సో కొన్ని సూచనలు మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 1 వచ్చేసి 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 22/3/2024 తారీఖున మొదటి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అప్డేట్ చేయడం ప్రాక్టీస్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకల్లా పేపర్ అప్డేట్ అవుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఎక్స్పైర్ అయిపోవడం అనేది ఏమీ ఉండదు. మీరు మీకు నచ్చిన టైంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో ఎగ్జామ్ రాయొచ్చు. రాసిన వెంటనే ఆటోమేటిక్గా రిజల్ట్ జనరేట్ అవడం జరుగుతుంది అన్నమాట. సో మొదటి టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని చూసినట్లయితే పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత, భావన, స్వభావము, ఇది సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్. సో ఈ టాపిక్ మీద మీకు ఇందాక చెప్పినట్లుగా 20 బిట్లు అడగడం జరుగుతుంది అన్నమాట. 20 బిట్లు ఆ ఎగ్జామ్ లో ఉంటాయి. నెక్స్ట్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే అపరిచిత పద్యము అనే విభాగం నుంచి తెలుగులో 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది టాపిక్ అన్నమాట. సో మొదటి రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ని మీరు కొంతవరకు చదివే ప్రయత్నం చేయాలి. సో దీంట్లో భాగంగా మీకు 20 మార్కులకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి, ఇక్కడ మీరు ఒక నెంబర్స్ కనిపిస్తున్నాయి 0601 అని ఉంది. అంటే 6వ తరగతి మొదటి చాప్టర్ మన సంఖ్యలను తెలుసుకుందాము. అలాగే 3వ తరగతి మొదటి చాప్టర్ ఆకారాలు, ఆకృతులు, అలాగే 3వ తరగతి 2వ చాప్టర్ సంఖ్యలు. సో ఈ 3 టాపిక్లు కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో 6వ తరగతి పెద్దది కాబట్టి ఒక టాపిక్ సరిపోతుంది. 3వ తరగతి చిన్న టాపిక్స్ ఏ ఉంటాయి కాబట్టి జస్ట్ 2 చాప్టర్లు మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 మీద మనకి 15 మార్కులకి బిట్లు అడగడం జరుగుతుంది. ఇక సైన్స్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి ఫస్ట్ చాప్టర్ మన ఆహారము, 2వ చాప్టర్ మా అయస్కాంతంతో ఆటలు, అలాగే 3వ తరగతి నుంచి మొదటి చాప్టర్ కుటుంబము, 2వ చాప్టర్ ఎవరేం పని చేస్తారు, వీటి నుంచి మొత్తంగా 12 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి ఫస్ట్ చాప్టర్ పటాల అధ్యయనము తయారీ, 6వ తరగతి 2వ చాప్టర్ గ్లోబు భూమికి నమూనా, దీని నుంచి 13 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మీరు గమనించినట్లయితే మొత్తంగా మనం సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ విధంగా మనం డే వైజ్ సిలబస్ కరెక్ట్ గా మీకు ఇక్కడ 6 విభాగాలు కనిపిస్తున్నాయి కాబట్టి 6 విభాగాలకి కనీసం రోజుకు 1 గంట చొప్పున కేటాయించగలిగినట్లయితే మీరు సుమారుగా 6 గంటల్లో 6 నుంచి 8 గంటల పాటు ప్రిపేర్ అయినట్లయితే ఈ సిలబస్ మీద పట్టు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 1 గంట ఎగ్జామ్ రాయడానికి కేటాయించుకోగలిగాము అన్నట్లయితే మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఇలా ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 1 22వ తారీఖున, టెస్ట్ నెంబర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ స్క్రీన్ మీద కనిపిస్తోంది 23వ తారీఖున, అలాగే 3వ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ కనిపిస్తోంది, అలాగే 4వ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ కనిపిస్తోంది, 5వ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ కనిపిస్తోంది, 6వ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ కూడా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ 7వ టెస్ట్ స్థానంలో అంటే 7వ రోజున ఆ టెస్ట్ వీక్లీ టెస్ట్ గా పిలువబడుతుంది అన్నమాట. సో వీక్లీ టెస్ట్ నెంబర్ 1 ఇది 28వ తారీఖున మనకి డిస్ప్లే అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో సిలబస్ వచ్చేసి ఆ పై వారంలో అంటే 6 రోజులు మనం ఏం చదివామో వాటన్నిటిని కూడా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఏ వారానికి ఆ వారం రివిజన్ టెస్ట్లు కూడా మనం పొందుపరచడం జరిగింది కాబట్టి ఏ వారానికి ఆ వారం సెకండ్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వారంలో 6 రోజులేమో ప్రాక్టీస్ టెస్ట్లు, 7వ రోజునేమో వీక్లీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మరియు ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 7, 8, 9, 10 వీటికి సంబంధించినటువంటి సిలబస్ ని మీరు ఈ స్క్రీన్ మీద గమనించవచ్చు. మీరు కావాలి అనుకున్నట్లయితే ఈ PDF ని మనం డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాము, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ వీక్లీ టెస్ట్ నెంబర్ 2 వచ్చింది. సో ఇక్కడ డేట్లు డిస్ప్లే అవ్వట్లేదు, దీనికి ముందు డేట్ అనమాట 4వ తారీఖు 4/4/2024 వీక్లీ టెస్ట్ నెంబర్ 2 జరుగుతుంది.
సో ఈ విధంగా చూస్తూ వెళ్ళినట్లయితే మనకి సిలబస్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ ఎలా కావాలి, ఎలా తీసుకోవాలి అని అడిగినట్లయితే జస్ట్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ముందుకి చూస్తూ వెళ్తున్నాము. సో మొత్తంగా మనం సుమారుగా 35 టెస్ట్ వరకు వెళ్ళాము. 36 టెస్ట్, వీక్లీ టెస్ట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే దాదాపుగా మనకి ఇక్కడ వరకు కూడా వీక్లీ టెస్ట్లు కవర్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో వీక్లీ టెస్ట్ నెంబర్ 7 ఎప్పుడు జరుగుతుంది అంటే 9వ తారీఖు 5వ నెల మే 9వ తారీఖున చివరి వీక్లీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మొత్తంగా ఇది 50 రోజుల ప్రణాళిక. సో 50 రోజుకి కరెక్ట్ గా చాప్టర్లు అన్ని కూడా దాదాపుగా కూడా కాదు 99% మొత్తం సిలబస్ అంతా కూడా ఈ షెడ్యూల్లో మీకు కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు 50 రోజుల్లో రివిజన్ పూర్తి చేసుకోవచ్చు. ఇక 51వ రోజు నుంచి అక్కడ నుంచి మీకు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ కొద్ది సమయం మిమ్మల్ని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా మీ స్వేచ్ఛగా రివిజన్ చేసుకోవడానికి వీలుగా సో ఇక్కడ మీకు రివిజన్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో 1, 2, 3 ఇక్కడ దాకా మనం డే 1, డే 2, డే 3 ఆ సిలబస్ అంతా కూడా గమనించాం కదా. సో 3 రోజులకు సంబంధించినటువంటి సిలబస్ ని రివిజన్ టెస్ట్ 1 గా పెడుతున్నాము. అలాగే రివిజన్ టెస్ట్ నెంబర్ 2 వచ్చేసి 4, 5, 6 డేస్ కి సంబంధించినటువంటి సిలబస్. 7వ రోజు వీక్లీ టెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని స్కిప్ చేసేసాము. నెక్స్ట్ 3వ టెస్ట్ వచ్చేసి 8, 9, 10 డేస్ కి సంబంధించినటువంటి సిలబస్. ఈ విధంగా ఇవన్నీ కూడా రివిజన్ టెస్ట్లుగా మనం భావించవచ్చు. సో ఇవన్నీ కూడా క్విక్ గా రివిజన్ చేసుకోవడానికి మొత్తంగా 14 టెస్ట్లు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక చివరిగా జస్ట్ మనం సబ్జెక్ట్ వారీగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద మనం ఎంతవరకు పట్టు వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం దాని మీద ఒక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, అలా మొత్తంగా మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ లో ఒక 6 టెస్ట్లని అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే రివిజన్ టెస్ట్లు కానీ, తర్వాత ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కానీ, తర్వాత ఈ ప్రాక్టీస్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా డేట్ వచ్చేసి 10/5/2024 ఇవ్వడం జరిగింది. సో అంటే అర్థం ఏంటంటే ఇవి 10వ తారీఖు నాటికి అప్డేట్ అయిపోతాయి. 10/5/2024 నాటికి అప్డేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఉన్నటువంటి సమయంలో మీకు చక్కగా మీరు కావాల్సినట్లుగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఏ టెస్ట్ ఎప్పుడు రాయాలనుకున్నా రాసుకోవచ్చు. ఏ టెస్ట్ ఎప్పుడు రాసినా కూడా మీకు రిజల్ట్ జనరేట్ అవడంతో పాటుగా ర్యాంక్ షీట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ ర్యాంక్ షీట్ అనేటువంటిది కూడా మీరు గమనించవచ్చు. సో ఈ విధంగానే మనం పేపర్ 2, పేపర్ 3 కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో మొత్తంగా మీకు ఈ వివరాలన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే ఎగ్జామ్ ప్యాకేజ్ ని మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాయడం ప్రారంభించవచ్చు. అలాగే ఈ ఎగ్జామ్ ప్యాకేజ్ కి సంబంధించినటువంటి వివరాలను కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.